హలో ఫ్రెండ్స్. ప్రముఖ తెలుగు కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ అయినటువంటి జానీ ఎవరైతే ఉన్నారో అతని మీద ఒక రేప్ కేస్ అయితే రిజిస్టర్ చేయబడింది. ఆ రేప్ కేస్ పెట్టిన అమ్మాయి ఆమె కూడా ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. అయితే ఎవరైతే ఈ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉన్నారో, జానీ ఉన్నారో ఆయన ఆమెను రేప్ చేసినట్టుగా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో అయితే ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు చాలా వేగంగా అది కేస్ అంతా చేంజ్ అవుతూ వస్తుంది. దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. అసలు ఈ ఈ కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ ఉన్నారో ఆయన ప్రస్థానం ఏంటి? అసలు ఆయన మీద ఆమె ఎందుకు కేసు పెట్టింది? అసలు ఈ కేసులో జరుగుతున్న విషయాలేంటి? నేను క్లియర్‌గా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నా లేదా డ్యాన్స్ మాస్టర్ జానీ అన్న మనందరికీ తెలుసు. ఆయన ఢీ లాంటి ప్రోగ్రామ్స్‌కి ఆయన జడ్జెస్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా ప్రముఖ ఏవైతే తెలుగు మూవీస్ ఉన్నాయో ఆ మూవీస్‌కి చాలా చాలా మంచి మంచి సాంగ్స్ ఆయన చేశాడు. ఆయన చాలా పాపులర్ అయ్యాడు. రీసెంట్‌గా ఆయనకి నేషనల్ అవార్డు కూడా అనౌన్స్ చేశారు. సో అంత ప్రముఖ కొరియోగ్రాఫరు. అయితే ఇప్పుడు తెలుగు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఏదవుతుందో దానికి అధ్యక్షుడు కూడా ఆయనే యునానిమస్‌గా ఎన్నుకున్నాడు. అయితే ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టిన యువత ఉన్నారో ఆమె మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆమె పేరు వచ్చేసి శ్రేష్ఠ వర్మ. ఆమెకు దాదాపుగా 21 ఇయర్స్ ఏజ్ అని ఆమె ఎఫ్ఐఆర్ క్యాపిటల్ నమోదు చేసింది. ఆమె చూపిస్తున్న మెయిన్‌గా ఆరోపణ ఏంటంటే, ఎవరైతే ఈ జానీ మాస్టర్ ఉన్నారో ఆయన డ్యూటల్ షోకి ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్నప్పుడు ఆమెకి పరిచయం అయ్యాడంట. ఆ పరిచయం అయిన తర్వాత 2019లో జానీ మాస్టర్ టీంలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఫోన్ చేసి ఈ శ్రేష్ఠ వర్మని వాళ్ళ టీంలో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశారంట. ఆమె అయితే జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు ఆయన అసిస్టెంట్, ఇప్పుడు ఆయన మెయిన్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు కొంతమంది కోరడంతో ఆమె వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయిందంటూ ఆమె ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అయితే ఇప్పుడు నడుస్తున్న వివాదం ఏంటంటే, ఆయన గ్రూపులో ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరిన తర్వాత ఎవరైతే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉన్నాడో ఆమెని లైంగికంగా వేధింపులు గురి చేస్తున్నాడు, ఆమెను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఆమె కేసు పెట్టింది. ఆమె పెట్టిన ఎఫ్ఐఆర్లో ఆమె చెప్తున్న విషయాలు ఏంటంటే, ఎవరైతే జానీ మాస్టర్తో పాటు ఒక ఇద్దరు ఎవరైతే అసిస్టెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒకసారి ముంబైకి వెళ్ళినప్పుడు వాళ్ళు ముంబై హోటల్లో స్టే చేశారంట. ఆ స్టే చేసినప్పుడు ఎవరైతే ఈ శ్రేష్ఠ వర్మ ఉన్నారో శ్రేష్ఠ వర్మని ఫోర్స్ఫుల్గా ఆమెని సెక్స్ చేయమన్నట్టుగా ఆమెను బలవంతం చేశాడన్నట్టుగా ఆమె ఎఫ్ఐఆర్లో చెప్పింది. అదే కాకుండా ఇప్పుడు ఎవరైతే జానీ మాస్టర్ ఉంటున్న హోమ్ ఉందో, ఎక్కడైతే మణికొండలో ఉంటుందో ఆ మణికొండలో హోమ్లో కూడా ఆమెని సెక్సువల్గా ఆమెను హెరాస్ చేశాడు అని చెప్పేసి కూడా ఆమె ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది. దానితో పాటు షూటింగ్కి సంబంధించిన ఏదైతే వ్యాన్ ఉంటుందో ఆ వ్యాన్లో కూడా ఆమెను లైంగికంగా వేధించాడని చెప్పేసి, ఒకసారి అయితే అతను బలవంతంగా ఆమె మీద బలవంతంగా సెక్సువల్గా అతను అసల్ట్ చేయడానికి, హెరాస్మెంట్ చేయడానికి ట్రై చేసినట్టుగా కూడా ఆమె చెప్తుంది. చాలాసార్లు ఆమె ప్రతిఘటిస్తే ఆమెను కొట్టాడని చెప్పేసి, ఒకవేళ నువ్వు కానీ నా మీద కంప్లైంట్ చేసినా, నాకు వ్యతిరేకంగా ఉన్నా సరే నేను ఇండస్ట్రీ లేకుండా చేస్తున్నట్టుగా ఆయన చెప్పినట్టుగా ఆమె అయితే ఆ కంప్లైంట్లు చెప్పింది. ఎవరైతే ఈ శ్రేష్ఠ వర్మ ఉన్నారో ఆమె చెప్పారు. అయితే అంతటితో అతను ఆగకుండా ఆ అమ్మాయిని బలవంతంగా మ్యారేజ్ చేసుకోవాలని కూడా ఆయన ప్రపోజల్ పెట్టాడంట. దానికి వాళ్ళ భార్య కూడా ఆ అమ్మాయిని హింసించిందని, మా హస్బెండ్ చేసుకోమన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఆ మ్యారేజ్ ఎట్లా చేసుకోవాలంటే, ఎవరైతే ఆ శ్రేష్ఠ వర్మ హిందూ కాబట్టి ఆ అమ్మాయిని ఫోర్స్ఫుల్గా రిలీజియన్ కన్వర్ట్ అయ్యి, అంటే ముస్లిం లీగ్ మారిన తర్వాత అతన్ని మ్యారేజ్ చేసుకోవాలన్నట్టుగా కూడా ఆ అమ్మాయిని అయితే వేధించినట్టుగా ఆ అమ్మాయితో చెప్తుంది. ఇంకా ఆ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అయితే ఆ అమ్మాయి ఇప్పటివరకు పబ్లిక్ మీడియాకి వచ్చి మాట్లాడలేదు. ప్రజెంట్ పోలీసులు అయితే ఆ అమ్మాయిని ఒక సీక్రెట్ రూమ్లో వాళ్ళ ఇంట్లో ఆమెని విచారిస్తున్నారు. దాదాపుగా 3 అవర్స్ 4 అవర్స్ ఆమెను ఇన్వెస్టిగేషన్ తర్వాత కొన్ని విషయాలు అయితే ఆమె బయట చెప్పింది. అయితే రేపు కానీ ఎల్లుండి కానీ ఆ మీడియా ముందుకు వచ్చి ఆమెకు జరిగిన అన్యాయము, ఆమెతో జానీ మాస్టర్తో పాటు ఇంకెవరెవరు ఉన్నారో కూడా ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పే విధంగా అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా అదైతే కన్ఫర్మ్ కాలేదు. కానీ ప్రజెంట్ అయితే ఆమె చేసిన అలిగేషన్స్ ఏవైతున్నాయో అవి చిన్న అలిగేషన్స్ కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఎవరి సొత్తు కాదు. అందరూ కూడా బతకడానికి ఇండస్ట్రీకి వస్తారు. అయితే ఈ అమ్మాయి మధ్యప్రదేశ్ చెందిన అమ్మాయి. ఈ అమ్మాయికి ఉన్న ప్యాషన్ తోటి డ్యాన్స్ నేర్చుకోవాలని కళతోటి ఇక్కడికి వచ్చింది. మనం ఇందాక చెప్పినట్టుగా ఆమె డ్యూటీ వల్ల అతను పరిచయం అవ్వడము, ఆ తర్వాత వాళ్ళ టీంలో ఉన్న ఆమెకు ఫోన్ చేసి వాళ్ళ గ్రూప్లో చేరాలనుకోవడము, ఆ గ్రూప్లో చేరిన తర్వాత ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కింద అతని కింద చేరడం అయితే జరిగింది. అయితే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్న వ్యక్తిని ఒక మెయిన్ కొరియోగ్రాఫరు, పాపులర్ డ్యాన్స్ మాస్టర్గా ఉన్న ఇలాంటి జానీ ఆ అమ్మాయి మీద ఇలాంటి సెక్సువల్ హరాస్మెంట్ చేయడం మాత్రం చిన్న విషయం కాదు. ఎందుకంటే
ఇవాళ దేశంలో చాలా ఇండస్ట్రీలో నడుస్తుంది ఇదే లైంగిక వేధింపులు అంటారు. అది సెక్సువల్ హరాస్మెంట్ అని, కాస్టింగ్ కౌచ్ అని మనం ఎన్నో సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా మలయాళం ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్, ఈ సెక్సువల్ హరాస్మెంట్ అనేది ఎంత పెద్ద స్థాయిలో నడిచిందో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఏకంగా ప్రభుత్వమే ఒక ఇన్వెస్టిగేషన్ని ఏజెన్సీ నామినేట్ చేసి అసలు అక్కడ జరిగిందా లేదా అనే స్థాయికి అక్కడ జరిగిందంటే ఎంత స్థాయిలో ఇండస్ట్రీలో ఇలాంటి లైంగిక వేధింపులు గురవుతున్నారో లేడీస్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దానితో పాటు మీరందరూ గమనిస్తే రీసెంట్గా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎవరైతే ప్రముఖ నటి ఉన్నారో సమంత కూడా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా లైంగిక వేధింపులు గురవుతున్నారు. వాటి మీద కూడా విచారణ చేపట్టినట్టు కూడా ఆమె కూడా ఈ మధ్య రీసెంట్గా లేఖ రాయడం మనం చూస్తూనే ఉన్నాం. ఒకటి మాత్రం నిజం, అంటే వీళ్ళు పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యి మాకంటే తోపు లేరు అనుకుంటారో తెలియదు కానీ, లేదంటే వీళ్ళు కొత్తగా వచ్చారు వీళ్ళకి దిక్కెవరు ఉంటారో తెలియదు కానీ, ఈ ఎవరైతే అనతి కాలంలోనే తక్కువ కాలంలోనే ఫేమస్ అయిన ఈ కొరియోగ్రాఫర్స్ ఉంటారు చూసారు, ఆ కొరియోగ్రాఫర్స్ కానీ యాక్టర్స్ కానీ లేదంటే మిడ్ లెవెల్ క్యారెక్టర్స్ వేసి వీళ్ళంతా కూడా మరి వాళ్ళు వచ్చిన నేపథ్యాన్ని మర్చిపోతారో లేకపోతే ఎవరు మనల్ని ఏం చేస్తారు అనుకుంటా కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇండస్ట్రీ కోసం అవకాశాల కోసం వస్తున్న ఈ లేడీస్ని, ఈ మహిళల్ని ఎంత లైంగికంగా వేధింపులు గురి చేస్తారంటే, ఈ కేసు ఒకటే కాదు, మన చాలా సందర్భాల్లో చాలా కేసులలో చాలామంది బయటికి రావట్లేదు కానీ ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. కానీ మన సమాజంలో ఉన్న జనాలు పిచ్చివాళ్ళో లేదా మంచివాళ్ళు ఏది కానీ ఆ 4 గోడల మధ్య జరుగుతుంది తెలుసుకోకుండా వాళ్ళని విపరీతంగా అభిమానించడం, వాళ్ళే జీవితంగా బతికే వాళ్ళు ఎంతోమంది మనం చూస్తుంటాం. కానీ వాళ్ళ జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయో ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చినప్పుడు మనకు తెలుస్తాయి. అంటే ఈ జానీ మాస్టర్ అనే వ్యక్తి కొరియోగ్రాఫర్గా ఫేమస్ అయినా సరే, ఇతను ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా అతని మీద బెంగళూరులో ఒక రేవ్ పార్టీ జరిగిందని, అక్కడ కూడా అతను ఏదో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు తీసుకుంటున్నాడని చెప్పి కూడా అతని మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత అతను ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చుకున్నాడు, నేను దానికి సంబంధం లేదన్నట్టుగా. అంతకుముందు కూడా ఈ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సంబంధించిన ఎవరైతే ఒక సత్య అనే వ్యక్తి కూడా ఉన్నాడో అతను కూడా ఇతని మీద ఆరోపణలు చేశాడు. ఇతన్ని మహిళలను వాడుకుంటున్నాడు, కొంతమందికి ఇతను ఫరగా ఉంటాడు, కొంతమందికి ఇతను వ్యతిరేకంగా ఉంటాడు అని చెప్పి కూడా కొంత ఆరోపణలు చేశాడు. అయితే ఇప్పుడు ఎవరైతే ఆయన కింద అసిస్టెంట్గా చేసిన అమ్మాయే బయటకు వచ్చి ఈ ఆరోపణలు చేయడంతో ఒక్కసారికి తెలుగు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనే చర్చ అయితే మొదలైంది. ఎవరో ఒక యూట్యూబరు ఒక చిన్న అమ్మాయి మీద కామెంట్ చేశాడని చెప్పి రెచ్చిపోయిన ఈ సినిమా స్టార్లు, ఈ సినిమా హీరోలు ఎవరైతున్నారో వాళ్ళంతా అదే ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రముఖ కొరియోగ్రాఫరు, ఒక ఇప్పుడే ఎదుగుతున్న ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇటువంటి లైంగిక వేధింపులకు గురైనప్పుడు మరి వాళ్ళంతా స్పందించి ఈ కొరియోగ్రాఫర్ని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తారా, లేకపోతే మావాడే కదా ఏం కాదులని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఉంటారా? అలాగే ఇంతకుముందు ఏదైతే సంఘటన జరిగినప్పుడు కూడా మా అసోసియేషన్ నుంచి పెద్ద రియాక్షన్ వచ్చింది. అలాగే ఇప్పుడు మా అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ కొరియోగ్రాఫర్ మీద చర్యలు తీసుకుంటారా లేదా? ఇంకొకటి, తెలుగు ఇండస్ట్రీ సంబంధించిన కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఉంది, ఆ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ని బయటికి పంపుతారా లేదు కూడా మనం చూడాలి. ఎందుకంటే చాలామందికి తన దగ్గర వ్యక్తిగా ఉన్నాడు, ప్రముఖ హీరోలు ఎవరైతే తెలుగులో ఉన్నారో వాళ్ళందరికీ తన దగ్గర వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ ఇతన్ని కాపాడతారా, లేకపోతే నిజంగానే న్యాయంగానే మిగతా విషయాల్లో ఎలా అయితే స్పందిస్తున్నారో ఇతర విషయంలో కూడా స్పందించి ఇతన్ని ఆ కొరియోగ్రాఫర్ ఏదైతే అసోసియేషన్ నుంచి కానీ లేదంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి తను బహిష్కరిస్తారో దీంతో మనం చూడాలి. అయితే ఇప్పుడే కాదు, చాలా కాలంగా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ ఏదైతే కాస్టింగ్ కౌచ్ కానీ లేదా సెక్సువల్ హరాస్మెంట్స్ కానీ ఇలాంటివి అయితే ఎప్పటి నుంచో వస్తున్నాయి. కానీ ఎవరు కూడా బయటికి వచ్చి ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి వేధింపులకు గురయ్యే వాళ్ళంతా కూడా అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న ఒక బడ్డింగ్ స్టార్స్. అంటే వాళ్ళకి ఎటువంటి ఆధారం ఉండదు, ఎన్నో ఆశలతోటో కళలతోటో వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారు, ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటారు. అయితే ఎవరో ఒకరి చేతిలో పడి వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే, అంటే వాళ్ళ ఆ సిచ్యువేషన్ని భరించలేని పరిస్థితులకి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు బయటకు వచ్చి ఇలా పోలీస్ స్టేషన్లకు మీడియా ముఖంగా వచ్చి వాళ్ళు చెప్పుకుంటారు. అంటే ఇలా చెప్పుకున్న కేసులు 1, 2 మాత్రమే మనకు కనిపిస్తాయి. కానీ చెప్పలేని కేసులు, చెప్పలేని సందర్భాలు, చెప్పలేని పరిస్థితులు ఎన్ని ఉంటాయో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. అంటే ఈ అమ్మాయి లాంటి వాళ్ళు ఎంతమంది ఆ ఇండస్ట్రీలో బలైపోతున్నారో ఆ 4 గోడల మధ్య, లేకపోతే కొంతమంది ఇలాంటి పేరు మోసిన సెలబ్రిటీస్ కొరియోగ్రాఫర్ల మధ్య వాళ్ళు అలిగిపోతారో మనం అర్థం చేసుకోవచ్చు. డ్యాన్సర్ల జీవితం ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలియదండి. వాళ్ళ రోజువారీ వాళ్ళ జీవితం ఇవాళ వాళ్ళు ఏదైతే వాళ్ళు అడిగిన దానికి కమిట్మెంట్ ఇవ్వకపోతే నెక్స్ట్ రోజు నుంచి వాళ్ళు ఆ డ్యాన్స్ గ్రూపులోనూ ఆ డ్యాన్స్ ట్రూపులోనూ ఉండలేని పరిస్థితికి వాళ్ళు తీసుకెళ్తారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ పాలిటిక్స్ నడుస్తాయి, ఏ స్థాయిలో అక్కడ పరిస్థితులు ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ డ్యాన్స్ మాస్టర్ జానీని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఇతను మీడియా ముందుకు వచ్చి ఇతను చెప్పే ప్రసంగాలు, ఇతను మాట్లాడే మాటలు, ఇతను చేసేది చూస్తే ముందు డ్యాన్సర్ అయ్యాడు,
తర్వాత డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు, ఆ తర్వాత కొరియోగ్రాఫర్ అయ్యాడు, ఇప్పుడు ఏకంగా రేపిస్ట్ అయ్యాడు. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు అతని మీద ఇంకా రేపిస్ట్ సంబంధించిన కేసు నిరూపణ కాలేదు కదా అని. కానీ ఒక వ్యక్తి మీద ఆయన కిందే పనిచేసే ఒక అమ్మాయి వచ్చి అంత ధైర్యంగా కేసు పెట్టిందంటే ఖచ్చితంగా దీంట్లో ఎంతో కొంత ఒక నిజాయితీ అయితే ఉంటుంది. ఎందుకంటే నిజాయితీ లేకుండా ఏ అమ్మాయి కూడా బయటకు వచ్చి అలాంటి కేసులు పెట్టే సంఘటనలు సందర్భాలు ఉండవు. ఆ స్థాయిలో ఆ అమ్మాయి హెరాస్మెంట్కి గురైంది కాబట్టి బయటకు వచ్చి ధైర్యంగా ఆయన మీద కేసు పెట్టింది. సో ఈ లండన్లో అందరూ ఏంటంటే బయట జనాలకు నీతులు చెప్తారు, సూక్తులు చెప్తారు, కానీ వాళ్ళు చేసే ఈ దమ్మర పనులు ఈ ఏవైతే ఉంటాయి చూసారా, ఈ మాత్రం వాళ్ళు మానుకోరు. కానీ బయట జనానికి మాత్రం ఉచిత ప్రసంగాలు, ఉచిత ప్రవచనాలు మాత్రం మనకు అందిస్తూనే ఉంటారు. వాళ్ళు చేసే పనులన్నీ కూడా గుడి వెనక నాసాం పనులే ఉంటాయి. ఈ సంఘటనని ఒక్క కొరియోగ్రాఫర్ చేశాడే అనే కాదు, ఎవరైతే ఇండస్ట్రీ ముసుగు వేసుకొని సెలబ్రిటీ ముసుగు వేసుకున్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సామాన్య జనం కూడా ప్రశ్నించాలి. సామాన్య జనం కూడా వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి. వీళ్ళు సెలబ్రిటీలు అని నెత్తి మీద పెట్టుకొని ఆరాధించడం అనేది ఎంత తప్పో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటి నుండైనా సరే ఇలా జరుగుతున్నాయి, ఈ ఆడవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలు, ఆడవాళ్ళ మీద జరుగుతున్న లైంగిక వేధింపుల మీద మనలాంటి సామాన్యులు కూడా బయటకు వచ్చి ఖచ్చితంగా ఇలాంటిని ప్రశ్నించాలి. అప్పుడే ఇలాంటి ఏవైతే జరుగుతున్నాయో ఇండస్ట్రీ ముసుగులో జరుగుతున్నాయి ఇలాంటి బాగోతాలన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడే కనీసం ఎదగాలి, కష్టపడి వాళ్ళ టాలెంట్తో పైకి రావాలన్న ఎవరైతే ఈ లేడీస్ ఉన్నారో అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వస్తున్నారో వాళ్ళు ధైర్యంగా ఇండస్ట్రీకి వెళ్ళి ఎదగలరు. లేదంటే ఇలాంటి వాళ్ళ చేతిలో వాళ్ళు పడి మసైపోవాల్సిందే. చూసారు కదండి ఈ వీడియోని. మీ అభిప్రాయాన్ని కూడా ఇలాంటి సెలబ్రిటీల మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇండస్ట్రీ బాగుంటుందో, ఇలాంటి వేధింపులకు గురవకుండా ఉంటారో మీరైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr.R Connects అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఉందండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.